వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. భూసేకరణకు ఇప్పటిదాకా ఉన్న అడ్డంకులకు క్రమంగా తొలగిపోతున్నాయి. నిన్నటిదాకా భూసేకరణకు నెలకొన్న ఇబ్బందులు తొలగిపోయినట్టయినవని భావిస్తున్నారు. ఇక రైతుల నుంచి సేకరించే వ్యవసాయ భూమి ఎకరానికి 1,20,00,000, వ్యవసాయేతర భూమికి గజానికి 4,887 చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో సమస్య దారికొచ్చింది. దీంతో అధికారులు ఎయిర్పోర్ట్ భూసేకరణపై స్పీడ్ పెంచారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం గత నవంబర్లో 205 కోట్లు విడుదల చేయగా, తాజాగా రోడ్డు భవనాల శాఖ నుంచి ఈ నెల 13న మరోసారి 205 కోట్ల నిధుల విడుదలకు జీవో జారీ చేశారు. ఇక భూసేకరణ పనులు పూర్తయితే త్వరలో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం పట్టాలెక్కనుంది. నిన్న మొన్నటి వరకు ఈ భూమి సమస్యలతోనే పనులు నిలిచిపోయాయి. భూములు కోల్పోతున్న సంబంధిత గ్రామాల రైతులతో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద, కిల వరంగల్ తహసీల్దార్ నాగేశ్వరరావు తదితరులు చేసిన ప్రయత్నం ఫలించింది. వాస్తవానికి భూసేకరణకు సంబంధించిన ధర నిర్ణయం ఎప్పుడో జరిగేదని, అయితే రాజకీయ నాయకులు అతి జోక్యం కారణంగా జాప్యం జరిగిందనే విమర్శలు ఉన్నాయి. రైతులకు ఎక్కువ ధర ఇప్పిస్తామని కొందరు రాజకీయ నాయకులు ఆశ చూపడం ఒక కారణమైతే, సహజంగానే నగర పరిధిలోని భూముల ధరలు భారీగానే ఉన్నందున భూములు కోల్పోయే రైతులు ఎక్కువ ధర ఆశించడం కూడా ఓ కారణం. ఇక ఈ నేపథ్యంలో పలు రకాలుగా జరిగిన చర్చలు ఫలించాయి. ఈ క్రమంలో గాడిపల్లిలో గ్రామ సభ సక్సెస్ అయినట్లు చెబుతున్నారు. ఈ భూసేకరణ పనులు వచ్చే 15వ తేదీ వరకు పూర్తి చేసి స్వతంత్ర దినోత్సవ కానుకగా ప్రకటించాలని అధికారులు యోచిస్తున్నారు. ఒక్కరిద్దరు రైతులు కోర్టుకు వెళ్తే ఆ పద్ధతుల్లోనే భూమిని సేకరించాలని భావిస్తున్నారు. ఈ పనులు పూర్తయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు భూమిని అప్పగిస్తే వారు పనులు చేపట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అడ్డంకులు లేకుంటే త్వరలో ఎయిర్పోర్ట్ పనులు అధికారికంగా ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. మామునూరు పాత ఎయిర్పోర్ట్ పరిధిలో 696.14 ఎకరాల భూమి ఉన్నదని, నూతనంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలంటే మరో 253 ఎకరాల భూమిని సేకరించేందుకు నిర్ణయించారు. ఈ భూమిని మామునూరు సమీపంలోని నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి గ్రామాలకు చెందిన 136 మంది రైతులు, స్థానికుల నుంచి మొత్తం 253 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇందులో 240 ఎకరాల వ్యవసాయ భూమి, 6,134.5 చదరపు గజాల వ్యవసాయేతర భూమి, 12 కుటుంబాలకు చెందిన ఇండ్లను కోల్పోతున్నారు. వీటిని సేకరించేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం 205 కోట్లు, ప్రస్తుతం మరో 250 కోట్లు కేటాయించింది. ఇప్పటికే కేంద్ర విమాన శాఖ 450 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ సహకారం, అధికారులు, తాజాగా భూములు కోల్పోతున్న రైతుల నుంచి సానుకూల స్పందన రావడంతో ఎయిర్పోర్ట్ నిర్మాణ కళ త్వరలో సహకారం అవుతుందని భావిస్తున్నారు. మొత్తం మీద త్వరలో వరంగల్ వాసుల చిరకాల కోరిక తీరనుంది.